హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. తిరువూరు గేదెల సంత పక్కనే మేకల సంత పెడుతున్నారు. ప్రతి బుధవారం నాడు మేకల సంత. ఈ మేకల సంత ఎక్కడంటే తిరువూరులో బైపాస్ రోడ్లో కొత్తగూడెం ఖమ్మం వెళ్ళే దారిలో బైపాస్ రోడ్లో మేకల సంత. ఇది కరెక్ట్గా గేదెల సంత, పాడి గేదెల సంత ఆనుకొని వెనకమాల ఉంటుంది. అన్నీ మేకపోతులే వస్తున్నాయి. జోరున వర్షంలో కూడా బాగా వచ్చినాయి పోతులు. మనకి ఎప్పుడో బండి వచ్చింది, ఇది నందిగామ నుంచి వచ్చారు. వీళ్ళు మొత్తం కలిపి 5-6 ఉన్నారు పార్టీలు మొత్తం. ఆళై 10, ఆళై 20, ఆళై 10, ఆళై 10 మొత్తం కలిపి ఒక బండి మాట్లాడుకొని వచ్చారు. మొత్తం పోతులు కూడా బాగున్నాయి. అయితే వర్షం కదా, అందుకని వాళ్ళ బేరగాళ్ళు వస్తే అయిపోతాయంట, బాగానే అయిపోతాయంట. ఇదివరకు ఉండేది కాదు సంత, ఓన్లీ గేదెల సంతే ఉండేది. ఈ మేకల సంత కూడా పెడుతున్నారు. మేకల సంత కూడా బాగానే సాగుతుందంట. ఇక ఇళ్లలో ఒక్కొక్కరు ఒక 10, ఒక 20, ఒక 25 అలా కూడు తెచ్చేసుకొని అమ్ముకుంటున్నారు. పోతులు మాత్రం మంచి పోతులు వస్తున్నాయి. అన్నీ పోతులే, మొత్తం అన్నీ మేకపోతులే. ఒక్కోటి మీకు 18,000, 20,000, 12,000, 13,000, 14,000 సైజును బట్టి ఉన్నాయి పోతులు. కొంచెం పక్కగా ఉన్నాయి అనుకోండి 7,000, 8,000 అలా ఉన్నాయి. బరువును బట్టి కరెక్ట్గా వాళ్ళు సైజును బట్టి బరువును బట్టి చూసి అమ్ముతున్నారు మేకపోతులు. పోతులు అయితే బాగున్నాయి. వర్షంలో కూడా వచ్చినాయి. అయితే ఇప్పుడు తక్కువ వచ్చినాయి. మామూలుగా అయితే బాగా ఫుల్గా వస్తాయంట. నేను సంతకి వెళ్తాం తక్కువ. ఇవాళ వెళ్ళాను సంతకి. ఇక సంతకి వెళ్తే చూశాను మేకలు కూడా మంచి మేకలు వచ్చినాయి. అన్నీ పోతులే వస్తున్నారు. బేరగాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. కాకపోతే వర్షం కదా, వర్షం గురించి రాలేదంట. మినిమం పోతు 10,000 పైనే ఉంది. 10,000, 12,000, 15,000, 20,000 లోపు, 20,000 కూడా ఉన్నాయి పోతులు. మంచి పోతులు ఉన్నాయి. కాకపోతే తక్కువగా వస్తున్నాయి అంటున్నారు. నేనైతే తీసుకోలేదు, కానీ మా టాటా ఏసీ వాళ్ళందరూ ప్రతిసారి అన్న తక్కువగానే వస్తున్నాయి, మంచి పోతులే వస్తున్నాయి, తక్కువగానే వస్తున్నాయి, తీసుకోవచ్చు అని అన్నారు. అసలు నేను మామూలుగా సంతకెళ్ళా కదా, అటు పక్క బండి పెట్టి, ఇక గీతను దింపి అటు పక్క బండి పెట్టి ఇటే పక్క వచ్చాను. ఇక మొత్తం అన్నీ ఒకే సైజు. చూడండి ఎట్ట ఉన్నాయో. వీళ్ళు నందిగామ నుంచి వేసుకొచ్చారు. నందిగామ నుంచి కొంతమంది లోకల్ వాళ్ళు, కొంతమంది దగ్గర వాళ్ళు, 1-2 మేకపోతులు ఉన్నోళ్ళు, లేకపోతే ఒక 10 ఉన్నోళ్ళు అలా తోలుకొచ్చుకుంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళు తోలుకొచ్చుకొని అమ్ముకున్నారు. ఎక్కడ బేరగాళ్ళు ఉన్నారు, కాగిత బేరగాళ్ళు అంటారు. వాళ్ళు ఏంటంటే అటు ఇటు మాట్లాడి అమ్ముతారు. అమ్మితే మేకకు ఒక 200, 300 తీసుకుంటారు వాళ్ళు. మళ్ళీ దీనికి రాదారు ఉంటుంది, సంతకు రాదారు కట్టాలి. మేకకు 50 రూపాయలు, 100 రూపాయలు రాదారు కట్టించుకొని చీటీ ఇస్తారు. అది ఇక్కడ వీళ్ళు అమ్ముకున్నందుకు, ఈ సంతలో అమ్ముకున్నందుకు రాదారు కట్టించుకుంటారు. ఇక్కడేమో వీళ్ళు మామూలుగా కాగితదారులు అంటారు. కాగితదారులు అంటే మామూలుగా బ్రోకర్ల టైపులో ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మనకి ఎవరికైనా ఒక 4 మేకలు, 4 పోతులు, ఒక 5 పోతులు కావాలన్నారు. వాళ్ళని ఎక్కించుకొని వెళ్తే వాళ్ళు చెప్తారు. లేకపోతే ఇక్కడే ఉంటారు, బాబు మాకు 4 పోతులు, మంచి పోతులు కావాలి, ఇప్పిమంటే ఇప్పించిన తర్వాత వాళ్ళకి పోతుకు 200, 100, 300, 400 దాన్ని బట్టి తీసుకుంటారు. అమౌంట్ని బట్టి తీసుకుంటారు వాళ్ళు. కాదే మంచి పోతులు ఇప్పిస్తారు. వాళ్ళు బేరం ఆడతారు మనకి. ఇప్పుడు వాళ్ళు ఒక 20,000 చెప్పారనుకోండి, 20,000 చెప్తే బాబు నీకు ఎంతకైతే తీసుకోగలవు, ఎంతకైతే ఒప్పుకుందంటే నేను ఒక 16,000, 17,000 తీసుకుంటానంటే ఆ రేటుకి అడుగుతారు. దగ్గర వీళ్ళకి మన మధ్యలో ఏదైనా తేడా ఉంటే సరి చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఎంతో కొంత కమిషన్ కింద ఇవ్వాలి. వాళ్ళకి ఎంతో కొంత కమిషన్ అంటారు. వాటిని కాగితం అంటారు, కమిషన్ అంటారు. వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి. అదే మంచి పోతులే చూసి మనకి ఎక్కిస్తారు. పోతులు అయితే మంచిగా వస్తున్నాయి. విసనపేట మా ఊరోళ్ళు వెళ్ళి ప్రతి వారం వెళ్ళి కొనుక్కొస్తున్నారు. నేనే ఇదే ఫస్ట్ టైం ఈ మేకల సంతకు రావటం. తిరువూరు మేకల సంత పెట్టిన తర్వాత రావటం ఇదే ఫస్ట్ టైం నేను. మేకలు బాగున్నాయి చక్కగా. పోతులు అలా రెండు పోతులే, కాకపోతే అవి అయిపోయినాయి అంట. బజాన్ ఇచ్చేసారంట. రేట్ ఎంత అంటే బజాన్ ఇచ్చేసామన్నా చెప్పకూడదులే రేట్ అని చెప్పారు.
వర్షంలో కూడా ఆగలేదు, వస్తూనే ఉన్నారు జనం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్ని మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.